ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం బంతి పువ్వులతో అర్చన చేయొచ్చా అనే విషయం గురించి తెలుసుకుందాం. పువ్వులు అనేక రకాలు, సప్తవర్ణాల సంగమం. అందాల హరివిల్లుని గుర్తు చేస్తూ ఉంటాయి. కొన్ని పువ్వులు అత్యంత మృదువుగా ఉంటే, కొన్ని చాలా మనోహరంగా ఉండి కనువిందు చేస్తాయి. ఇక స్థిరత్వానికి చిహ్నం బంతి పువ్వులని చెప్పొచ్చు. బంతి పువ్వులను శుభకార్యాల్లో, పూజా సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తాము. దండలు గుచ్చి దేవుళ్ళకి, పూజా మందిరంకి, ఇళ్ళకి అలంకరిస్తూ ఉంటాము. ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే తప్పకుండా బంతి పువ్వులతో చేసిన దండ ఉండాల్సిందే. అయితే చాలామంది బంతి పువ్వులని అలంకరణకి మాత్రమే ఉపయోగించాలి, కానీ దేవుడి అర్చనకు ఉపయోగించకూడదు అని చెబుతూ ఉంటారు. ఇది ఎందుకు అంటే బంతి పువ్వులో ఎక్కువగా పురుగులుంటాయి. బంతి పువ్వు రంగుకి, అలాగే సువాసనకి పురుగులు ఎక్కువగా ఉండడం వల్ల అవి పువ్వు లోపల ఉండిపోయి, మనం ఆ పువ్వులని అర్చనకి వాడిన తర్వాత, ఆ పురుగులన్నీ దేవుడి పటాల పైన, విగ్రహాల పైన పాకుతూ ఉంటాయి. ఇది మంచిది కాదు కాబట్టి, అలా జరగకూడదు కాబట్టి, బంతి పువ్వులని అర్చనకి ఉపయోగించకూడదు అని చెబుతారు. సాధారణంగా ఏ పువ్వులైనా సరే, పురుగులున్నాయా? లేదా వాడిపోయిన పువ్వులా? అని చూసుకొని మంచి పువ్వులని మాత్రమే మనం అర్చనకు ఉపయోగిస్తాము. కానీ, బంతి పువ్వులో పురుగు దాక్కుని ఉంటుంది. దాన్ని చూడడం చాలా కష్టం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బంతి పువ్వుని ట్రాప్ క్రాప్‌గా ఉపయోగిస్తారు. అంటే ఇది ఆకర్షణ పంట అనమాట. అలాగే మన పురాణాల్లో బంతి పువ్వులని పూజకి వాడినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. టీటీడీ వారు ప్రచురించిన పిఎస్ శంకర్ రెడ్డి గారి పుస్తకం. అదేంటంటే 'పవిత్ర వృక్షాలు' అనే పుస్తకం. ఈ పుస్తకం మీకు ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. పీడీఎఫ్ రూపంలో 168 పేజీలుంటుంది. మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేయొచ్చు. ఈ పుస్తకంలో ఏం చెప్పున్నారంటే, పూర్వం అగ్నిహోత్రుడిని అర్చించే సమయంలో అశ్విని దేవతలు అనేక రకమైన పుష్పాలతో అర్చిస్తూ ఉండగా, బంతి పువ్వులతో పూజ చేసినప్పుడు కొద్దిసేపు అగ్నిహోత్రుడు చల్లబడ్డాడని ఆ పుస్తకంలో రాసి వివరించున్నారు. అంటే మన పురాణ కాలంలో అశ్విని దేవతలు పూజలో బంతి పువ్వులను వాడారని దీనికి అర్థం. అలాగే మీరు నార్త్ వైపున ఏ ఆలయానికి వెళ్ళినా, ఉత్తరప్రదేశ్‌లో కానీ, ఉత్తరాఖండ్‌లో కానీ, ఇంకా ఎటైనా మధ్యప్రదేశ్‌లో కానీ మీరు ఏ చిన్న ఆలయానికి వెళ్ళినా, గుడిలో బంతి పువ్వులు లేకుండా పూజ అనేది జరగదు. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే నార్త్‌లో మనకు ఉన్నన్ని వెరైటీ రకాల పువ్వులు అందుబాటులో ఉండవు కాబట్టి, వారు ముఖ్యంగా ప్రధానంగా బంతి పువ్వునే పూజకి వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.